హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైవిన్ వ్లాగ్స్. మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాము ఎర్లీ మార్నింగే. సో తిరుపతి రీచ్ అయిన వెంటనే ఒక క్యాబ్ బుక్ చేసుకొని మేము శ్రీనివాసం భవనానికి అయితే వెళ్ళిపోయాము. మేము అది ఆల్రెడీ బుక్ చేసుకున్నాము. సో రెడీ అయిపోయి మేము కిందకి దిగిపోయాము. వెంటనే నియర్లీ ఒక 5:30కి మేము రూమ్కి చేరుకుంటే 6 o'clockకి 6:30 అనుకుంటా కిందకు వచ్చేసాము రెడీ అయిపోయి. తర్వాత డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళిపోయాము. సో కొండ మీదకి వెళ్ళిపోగానే గుండు దగ్గరికి వెళ్ళి పాపకి గుండు అయితే చేయించేసాము. అయితే కానీ అక్కడ చాలా రష్గా ఉంది. మేము 8:30 అనుకుంటా కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళాము. కాకపోతే చాలా రష్గా ఉండడం వల్ల నియర్లీ 1 or 1:30కి మేము బయటకు వచ్చాము అక్కడి నుంచి. సో గుండ్లు అయిపోగానే అక్కడ మొత్తం పిల్లలకి స్నానం అది చేయించేసి వాళ్ళని రెడీ చేస్తాను. అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వలేదు. స్నానం అయిపోయి రెడీ అయిపోగానే వెళ్ళిపోవాలన్నారు. సో అందుకు మేము మూవ్ అయిపోయాము. ఈసారి ఇబ్బంది అయింది, ఎందుకంటే మాకు కొండ మీద రూమ్ దొరకకపోవడం వల్ల కిందనే దొరికింది. ఆన్లైన్లోనే బుక్ చేసుకున్న కిందనే దొరికింది. సో దానివల్ల చాలా కొంచెం ఇబ్బంది అయింది మాకు. తర్వాత డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోకుండా 1 or 1:30 అయింది కాబట్టి మేము అన్నప్రసాద్ కేంద్రానికి అయితే వెళ్ళిపోయాము. సో అన్నప్రసాద్ కేంద్రానికి వెళ్ళి దానికి కూడా లైన్ ఉంది, చాలా పెద్దది. సో కొంతసేపు నించొని అలా లోపలికి వెళ్ళాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫుడ్ అయితే పెట్టేశారు. ప్రసాదం చాలా బాగుంది. ప్రసాదం అన్నం, సాంబార్, వడ, ఇంకా దొండకాయ కూర, అలానే కొంచెం స్వీట్ పెట్టారు. సో లంచ్ టైమింగ్స్, బ్రేక్, అలానే బ్రేక్ఫాస్ట్, డిన్నర్ టైము అన్నీ అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. సో చాలా బాగా పెట్టారు. అందరూ కూడా ప్రసాదాన్ని వేస్ట్ చేయకుండా అందరూ కూడా బాగానే తిన్నారు. సో చాలామంది అయితే అక్కడ ప్రసాదంకి వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలామంది తిన్నారు. సో దీనివల్ల ఏంటంటే ఏ ఇబ్బంది పడకుండా కొండ మీద అయితే చాలా బాగుంది. పిల్లలతో వెళ్ళిన వాళ్ళకి కానీ, లేదు అని అంటే ఆకలితో ఉండకుండా అసలు ఏ ఇబ్బంది లేకుండా ఇలా ప్రసాదం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. అంతమందికి ఒక్కసారే పెట్టడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం. అయితే మేము అందరం తినేసాము. పాప అయితే పడుకుని పోయింది. పాప కొంచెం పెడదాం అనుకున్నాను కానీ పాప పడుకుని పోయింది. సరే ఇంక పడుకుని పోయింది కదా, నేను ఇంకా లేపలేదు. మొత్తం అందరం తినేసి ఇంక మూవ్ అయిపోదాం అనుకున్నాము. సో అలానే ఇంకా మూవ్ అయిపోయాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వర్షం స్టార్ట్ అయ్యింది. సో కొంతసేపు అక్కడ పక్కనే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకున్నాక ఇంకా దర్శనానికి అయితే వెళ్ళాలి.